రంగు బంగారు గంగా తరంగాల రాజిల్లు కాశీపురాధీశ విశ్వేశ్వర. నీలి మేఘాల కేలి వినోదాలలో తేలు శ్రీశైల మల్లేశ్వర. కోటి నదులందు సుస్నానముల్ చేయు పొలమిచ్చు క్షేత్రానవసించు శ్రీరామలింగేశ్వర. నిత్య గోదావరి నృత్య సంగీత నీరాజనాలందు ద్రాక్షారమావాస భీమేశ్వర. నిత్య ఫల పుష్ప బృందార్చితానంద భూలోక కైలాసవాసానవసించు శ్రీకాళహస్తీశ్వర. శ్రీకాళహస్తీశ్వర దేవదేవా నమస్తే 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 నమః. మహాబలేశ్వరుడు కొలువున్న క్షేత్రము గోకర్ణ క్షేత్రం. ఇది పరమ పావన క్షేత్రము, ప్రాచీన శైవ క్షేత్రము, మహిమాన్వితమైన శైవ క్షేత్రము. భారతదేశంలో అద్భుతమైన శైవ క్షేత్రాల్లో అరుదైన ప్రాచీనమైన మార్మిక ప్రదేశము ఈ గోకర్ణ క్షేత్రము. ఓం నమ శివాయ. రంగు బంగారు గంగా తరంగాల రాజిల్లు కాశీపురాధీశ విశ్వేశ్వర. నీలి మేఘాల కేలి వినోదాలలో తేలు శ్రీశైల మల్లేశ్వర. కోటి నదులందు సుస్నానములు చేయు ఫలమిచ్చు క్షేత్రానవసించు శ్రీరామలింగేశ్వర. నిత్య గోదావరి నిత్య సంగీత నీరాజనాలందు ద్రాక్షారమావాస భీమేశ్వర. నిత్య ఫల పుష్ప బృందార్చితానంద భూలోక కైలాసవాసానవసించు శ్రీకాళహస్తీశ్వర. శ్రీకాళహస్తీశ్వర దేవదేవా నమస్తే 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 నమః. ఓం నమ శివాయ. అరేబియా సముద్ర తీరంలోని ప్రసిద్ధ శైవక్షేత్రము మురుడేశ్వర స్వామి దేవాలయము. ఓం నమ శివాయ. ఎలకోయిలలు వేయి వెలుగెత్తి సాటిన కొసరైన కమ్మని గొంతువాడు. ఎలకోయిలలు వేయి వెలుగెత్తి సాటిన కొసరైన కమ్మని గొంతువాడు. లేత మామిడి వేపలేజు గుళ్ళకు లేత వగరుకు వగరైన పగరువాడు. ఒక మంచి మాటకే వడలెల్లను పొంగి సర్వమర్పించడి సదయుడతడు. చెయ్యని లేచిన చైత్రమాసపు టెండ వలపు మమతలు చిల్లికెన మల్లెదండ. ఎవరు వాడు కలిమిగల వన్నె కాడు సత్కలల రేడు. కలిమిగల వన్నె కాడు సత్కలల రేడు. ఆల నడుగుండి ముజ్జగాల వెలుగులను నింపు మొనగాడు తెలుగువాడు. ఈరోజు తెలుగు భాషా దినోత్సవము. కలియుగ వైకుంఠము తిరుమల క్షేత్రంలో తెలుగు భాషా దినోత్సవం రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చాము. తెలుగు భాషను, తెలుగు సాహిత్యాన్ని అపారంగా అభిమానించి ఆంధ్రభోజుడుగా కీర్తి పొందిన శ్రీకృష్ణదేవరాయ ప్రభువుకు వెంకటేశ్వర స్వామి కులదైవం. నేలపై ఒక పవిత్రమైన వైభవోపేతమైన క్షేత్రము ఈ తిరుమల క్షేత్రం. నీ తీరు తీయనల్ నెగ్గు ఎగ్గులు మెచ్చి బ్రౌను బ్రహ్మరథం పట్టె నీకు. నీ రీతి నీ హుయల్ నీ బెడంగులు మెచ్చి ఇబ్రహీం ఖాను కలిత్తె నీకు. నీ సొంపు నీ పెంపు నీకేయూర మెరగి సాహసీ పరిచర్య సలిపె నీకు. నీటేట నీ నీటు నీ పాట తిలకించి అరవలెల్లరు దాసులైరి నీకు. జగంబుల నిను బోలు ముద్దుగుమ్మాం ముజ్జగంబుల నిను బోలు ముద్దుగుమ్మాం. రసికతావేత్తలకు కానరాదు రాదు ముజ్జగంబుల నిను బోలు ముద్దుగుమ్మాం. రసికతావేత్తలకు కానరాదు రాదు
ఏ పురా పుణ్యలేశమో నన్నిటకు తెచ్చి, ఏ పురా పుణ్యలేశమో నన్నిటకు తెచ్చి, అర్చకుని చేసి నీకు నన్నాంధ్రవాణి. ఏ పురా పుణ్యలేశమో నన్నిటకు తెచ్చి, అర్చకుని చేసి నీకు నన్నాంధ్రవాణి. ఈరోజు నవంబరు 10వ తేదీ సిపి బ్రౌన్ జయంతి. తెలుగు భాషా సముద్రణ కోసం కారణ జన్ముడుగా అవతరించిన మహోన్నత వ్యక్తి సిపి బ్రౌన్. వీరి కృషి వల్లే నేడు మనం చదువుకుంటున్న అపురూపమైన ప్రాచీన గ్రంథాలు మనకు అందుబాటులోకి వచ్చాయంటే నవమాసములు భోజనము నీరమెరుగక పయనించు పురిటింటి బాటసారి. చిక్కు చీకటి చిమ్ము జానెడు పొట్టలో నిద్రించి లేసిన నిర్గుణుండు. నున్ను చెక్కిల్లుల బోసి నోటి నవ్వులలోన ముద్దులు చిత్రించు మోహనుండు. అక్షయం వైన మాతృక్షీర మధుదారల నంబుగా తెచ్చుకున్న యతిది. బట్టకట్టడు బిడియాన పట్టువడడు, బట్టకట్టడు బిడియాన పట్టువడడు. దారుని పాఠశాలకు ఏగినాడు. వారమాయనో లేదో ఈ ప్రకృతి కాంత గరపియున్నది నికాకలియు నిద్ర. నవమాసములు భోజనము నీరమెరుగక పయనించు పురిటింటి బాటసారి. గానమాలింపగా కన్నుమూయని రాజు అంబ కౌగిట పంజరంబు చిలక. గానమాలింపగా కన్నుమూయని రాజు అంబ కౌగిట పంజరంబు చిలక. కొదమ కండలు దూయు పిల్ల వస్తాదు, ఊయేల దిగని భాగ్యోన్నతుండు. ఊలు నేర్చిన ఒక వింత చదువరి, సతిని ముట్టని నాటి సాంబమూర్తి. ప్రసవాబ్ది ధరించి వచ్చిన పరదేశి, తన ఇంటి కొత్త పెత్తనపు దారి. ఏమి పని మీద భూమికి ఎగినాడో, ఏమి పని మీద భూమికి ఎగినాడో. నుడువ నేర్చిన పిమ్మట అడుగవలయు, ఏండ్లు గడచిన ముందు ముందేమో గాని. ఇప్పటికి మాత్రమే పాపమెరుగడితడు. గానమాలింపగా కన్నుమూయని రాజు అంబ కౌగిట పంజరంబు చిలక. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో. ఒక రాజును గెలిపించుటలో బలి అయిన నరకంఠాలెన్నో. కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. అన్నార్తులు అనాథలుండని ఆ నవయుగమదెంత దూరమో,
కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో అన్నార్తులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరమో కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో పసిపాపల నిదుర కనులలో మురిసిన భవితవ్యం ఏదో గాయపడిన కవి గుండెల్లో రాయబడని కావ్యాలెన్నో గాయపడిన కవి గుండెల్లో రాయబడని కావ్యాలెన్నో ఆసల్లని సముద్ర గర్భం దాసిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో బతికినన్నాళ్ళు నీ భజన చేసెదముగాని మరణకాలమునందు మరతుమేమో ఆ వేళ యమదూతలాగ్రహంబున వచ్చి ప్రాణముల్ ప్రకలించి పట్టునప్పుడు కపవాద పైత్యముల్ క్రమ్మగా భ్రమచేత కపము ఉద్భవము చెంది కపికొనగా నా జిహ్వతో నిన్ను నారాయణాయని పిలువగలమో లేదో పిలువలేమో నాటికిప్పుడు చేసేదని నామభజన దయచేసి దరిజేరి వినుమయ్య భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. శ్రీ పెనుక్షల నరసింహస్వామి క్షేత్రము, పెంచిలక్కోన క్షేత్రము ఈరోజు కార్తీక పౌర్ణమి పౌర్వదిన సందర్భంగా ఈ మహిమాన్వితమైన క్షేత్రాన్ని సందర్శించడం జరిగింది. కనిపింపదే నేడు కాకతీయ ప్రాజ్య సామ్రాజ్య జాతీయ జయ పతాక వినిపింపదే నేడు విద్యానగర రాజ్య సభలోని విజయ దుందుబుల మోత చలగదే నేడు బొబ్బిలి కోట బురుజుపై తాండ్రపాపయ్య తలలబాకు నిప్పచ్చరంబయ్యనే నేడు నిప్పచ్చరంబయ్యనే నేడు వీర పల్నాటి యోధుల సింహనాదలక్ష్మి చెక్కు చెదరని ఏనాడు మొక్కవోని చెక్కు చెదరని ఏనాడు మొక్కవోని ఆంధ్ర పౌరుషమిపుడద్వన్నమయ్యే మరల ఒకమారు వెనుకకు మరలి చూచి మరల ఒకమారు వెనుకకు మరలి సూచి దిద్దుకోవమ్మ బిడ్డల తెలుగు తల్లి మరల ఒకమారు వెనుకకు మరలి చూచి దిద్దుకోవమ్మ బిడ్డల తెలుగు తల్లి. స్వరాష్ట్ర సాధన కోసం, ఆంధ్రుల స్వరాష్ట్ర సాధన కోసం ఉద్యమం జరుగుతున్న రోజులవి. ఆ సందర్భంలో తెలుగువారి గత వైభవాన్ని గుర్తు చేస్తూ కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి రచించిన తెనుగు తల్లి ఖండకావ్యంలోని పద్యం ఇది. ఈ పద్యంలో తెలుగువారి గత వైభవాన్ని, పరాక్రమాన్ని, శౌర్యాన్ని కవి గుర్తు చేస్తారు. రాయి గృద్దును నీపురా శిల్ప సంపత్తి అమరావతి స్తూప సముదయంబో రాయి గృద్దును నీపురా శిల్ప సంపత్తి అమరావతి స్తూప సముదయంబో చదివించు నీ మహా సామ్రాజ్య కథలన్ ఆంధ్రక్షితిపతుల జయస్తంభలిపులో గలమెత్తి పాడు నీ గాన సౌభాగ్యంబో గలమెత్తి పాడు నీ గాన సౌభాగ్యంబో రమణీయముగ త్యాగరాయ కృతులు గలమెత్తి పాడు నీ గాన సౌభాగ్యంబో రమణీయముగ త్యాగరాయ కృతులు వెన్నోళ్ళ చాటు నీ వీరమాతృత్వంబో వెన్నోళ్ళ చాటు నీ వీరమాతృత్వంబో పలనాటి వీరుల పంబకథలు వెన్నోళ్ళ చాటు నీ వీరమాతృత్వంబో పల్నాటి వీరుల పంబకథలు కొల్లెవేయును నీ వైభవ ప్రశస్తి
ఒల్లివేయును నీ వైభవ ప్రశస్తి హోరు మంచును నేడు మా వాడరేవు ఒల్లివేయును నీ వైభవ ప్రశస్తి హోరు మంచును నేడు మా వాడరేవు బ్రతికి చెడియున్న నీ పూర్వ భాగ్యరేఖ చెదిరిపోలేదు తల్లి మా స్మృతి పదాల చెదిరిపోలేదు తల్లి మా స్మృతి పదాల తెనుగు తల్లి అనే కావ్యఖండికలో కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి తెలుగువారి గత వైభవ చరిత్రని ప్రకటిస్తారు. తెలుగు తల్లి యొక్క గత వైభవాన్ని గుర్తు చేస్తూ చెప్పిన పద్యాలలో ఈ పద్యం ఒకటి. స్వాతంత్ర ఉద్యమం జరుగుతున్న రోజులు. స్వాతంత్ర ఉద్యమంలో అంతర్వాహినిగా తెలుగువారికి ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతూ ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం కూడా కొనసాగింది. ఆంధ్రులకు స్వరాష్ట్ర సాధన కోసం జరుగుతున్న మహోద్యమ సమయంలో తెలుగువారి ఘనమైన గత వైభవాన్ని, గత చారిత్రక వైభవాన్ని గుర్తు చేస్తూ కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి రచించిన కావ్యఖండిక తెనుగు తల్లి. ఈ తెనుగు తల్లి కావ్యఖండికలో తెలుగువారి చారిత్రక వైభవాన్ని ఘనంగా ప్రకటిస్తారు కరుణశ్రీ.